హలో అండి. మనం చేసుకునే గుత్తి వంకాయ కూరకి మధ్యలో స్టఫింగ్‌కైనా లేదా కాకరకాయకి మధ్యలో స్టఫింగ్‌కైనా ఇలాంటి ఇన్‌స్టంట్ పొడిని ఒకటి చేసుకొని పెట్టుకోండి. మనం చేసే గుత్తి వంకాయ, కాకరకాయ కూరలు మంచి రుచిగా వస్తాయి. కాకరకాయ అయితే చేదు కూడా ఉండదండి. ఒక కప్పు వేరుశెనగ పలుకులు, ఒక 30 ఎండుమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, హాఫ్ కప్పు ఎండు కొబ్బరి, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రేకులు, ఒక స్పూన్ ఉప్పండి. ముందుగా వేరుశెనగ పలుకులు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లైట్‌గా కొంచెం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. అదే పాన్‌లో తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒక్కొక్కటి చొప్పున వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. అందులోనే కల్లుప్పును కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి వేసుకొని చల్లారిన తర్వాత ముందు ఈ ఇంగ్రీడియెంట్స్‌నన్నీ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేరుశెనగ పలుకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. లాస్ట్‌లో వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు మనకి నిలువ ఉంటుందండి. ఇన్‌స్టెంట్‌గా కర్రీస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పౌడర్‌తో చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.